తెలంగాణ రాష్ట్రంలో 2023 డిసెంబర్‌లో అసెంబ్లీ ఎలక్షన్స్ పూర్తయితే మొన్న మే 13వ తారీఖు పార్లమెంట్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి పోలింగ్ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. ఇక ఆ యొక్క సందర్భంలో అసెంబ్లీ ఎలక్షన్స్‌లో పోటీ చేసి గెలిచినటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది స్థానం ఖాళీ అయినటువంటి సందర్భంలో మరొకసారి బైపోల్స్ అయితే పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇక ఇదే సందర్భంలో చాలామంది గ్రాడ్యుయేట్స్ ముఖ్యంగా పట్టభద్రులకి ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి విషయంలో కనీస పరిజ్ఞానం కూడా లేకపోవడం, అసలు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్‌లో ఎలాంటి తప్పిదాలు చేస్తున్నారు, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్‌కి సంబంధించినటువంటి ఓటు ఎలా వారికి సంక్రమిస్తూ వస్తుంది, అలాగే అసలు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్‌కి సంబంధించినటువంటి విషయంలో లెక్కింపు ప్రక్రియ కొంచెం విచిత్రంగా కొనసాగుతూ ఉంటుంది. ఆ యొక్క లెక్కింపు ప్రక్రియ ఎలా ఉంటుంది, వాటన్నిటితో పాటుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో పోల్ చేసేటువంటి ఓటరు ప్రాధాన్యత విధంగా వారి యొక్క ఓటు హక్కునైతే వినియోగించకపోతున్నారు. అసలు ఇవన్నీ ఎలా ఉంటాయి? ఈ తప్పిదాలేంటి? ముందుగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటుగా ముఖేష్ శ్యామల అడ్వకేట్, అలాగే పొలిటికల్ అనలిస్ట్ మనతో పాటుగా ఉన్నారు. అన్న నమస్తే. నమస్తేనే. ఈరోజు ఒక పత్రికలో మీ యొక్క ఆర్టికల్ చూసిన తర్వాత దీన్ని అసలు వీడియో రూపకంగా ఎందుకు చేయకూడదనేటువంటి ఉద్దేశంతోనైతే మిమ్మల్ని పిలవడం జరిగింది. ముందుగా థాంక్ యూ. అసలు ఎవరు కూడా ఇనిషియేట్ తీసుకోలేకపోతున్నారు. ఈ ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనే దానికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి అవగాహన లేకుంటుంది. అసలు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఆ తర్వాత వివిధ ఆ యొక్క ఏదైతే గ్రాడ్యుయేట్స్‌కి ఉన్నటువంటి ఆ యొక్క ప్రశ్నల మీద కూడా మాట్లాడదాం. అసలు ఎట్లా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అనేవి ప్రారంభమైనాయి? ఏ ఎలక్షన్ అయినా, ఏ ఎలక్షన్ అయినా మనకొచ్చేది ఎట్లా అనంటే, మనకేదైతే ప్రజా ప్రాతినిధ్య చట్టం ఉందో, దాని ప్రకారంగానే ప్రతి ఎన్నిక జరుగుతది. ఈవెన్ వార్డు మెంబర్ ఎన్నిక నుంచి మొదలుకుంటే ప్రతిదీ. అందులో భాగంగానే మనకి ఎమ్మెల్సీ ఎన్నికలు. మనకొక డౌట్ రావచ్చు. ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఉండంగా మనకి ఎమ్మెల్సీలు ఎందుకు? హ్మ్. దీన్ని గూడా మనకు పార్లమెంటు ఆమోదంతోనే మనకి ఎమ్మెల్సీలున్నారు. ఈ ఓకే. ఎమ్మెల్సీలు గూడా మనకున్నటువంటి అన్ని రాష్ట్రాలలో దాదాపు 28, 29 రాష్ట్రాలుంటే, అన్ని రాష్ట్రాలలో ఎమ్మెల్సీలు లేరు. యెస్. కేవలం 6 రాష్ట్రాలలోనే ఉన్నారు. అది గూడా ఏపీ, తెలంగాణ, మన యూపీ, బీహారు, కర్ణాటక, మహారాష్ట్ర అంతే. ఈ 6 రాష్ట్రాలలో మాత్రమే ఉన్నారు వీళ్ళు. వీళ్ళ యొక్క ప్రాధాన్యత ఏంది అనంటే, ఎమ్మెల్యేలు డైరెక్ట్ ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ తర్వాత, ఈ ఎమ్మెల్సీలను ఎందుకు అనంటే, వీళ్ళు చేసినటువంటి చట్టాలలో ఈ ఎమ్మెల్సీలు ఈ చట్టాలని దీన్ని ఎగువ సభ అంటాం. దీన్ని దిగువ సభ అంటాం. వీళ్ళు తయారు చేసినటువంటి చట్టాలలో ఏవన్నా లోపాలు గానీ, ఏవన్నా బెటర్‌మెంట్స్, ఏవన్నా సూచనలు, సలహాలు చేయాలంటే వీళ్ళ దగ్గర డిస్కషన్ ఉంటది. యెస్. ఈ డిస్కషన్ నుంచి లేదు ఇందులో ప్రజలకు ఇలాంటి ఇబ్బందులున్నాయి, న్యాయపరమైనటువంటి చిక్కులున్నాయి, వీటిని సరిచేయండి అని చెప్పి మళ్ళీ శాసనసభకు పంపడానికి శాసన మండలి. హ్మ్. ఈ శాసన మండలిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎమ్మెల్యేల కంటే పవర్‌ఫుల్ నా దృష్టిలో. ఓకే. అంటే అందుకే రాజ్యసభ, లోక్‌సభ అని ఆ! మనము నేషనల్ లెవెల్‌లో చెప్పుకున్నట్టు చెప్పుకున్నట్టు మీకిక్కడ ఈ ఎమ్మెల్యేలు అనంటే వాళ్ళు కొంచెం ఎడ్యుకేషన్ తక్కువున్నా, ఏదున్నా ఒక ఓటు హక్కున్నదంటే వీళ్ళు పోటీ చేయడానికి అర్హులు. కానీ ఎమ్మెల్సీల విషయానికొచ్చేసరికి ఒక సెపరేట్ బాడీని తయారు జేసినారు. హ్మ్. ఇందులో మళ్ళా వీళ్ళు ఎంతమంది ఉండాలి, ఎందుకుండాలి అనే దాన్ని గూడా మనకు యాజ్ పర్ రాజ్యాంగం ప్రకారమే నడిచొచ్చింది. ఈ రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే మన దగ్గర ఎమ్మెల్యే సీట్లు 119 ఉన్నాయి యెస్. తెలంగాణలో. అవును. దీనికి 1/3 చేస్తే హ్మ్. 40. 40 ఉండాలి. ఈ 40లో ఎవరెన్ని ఉండాలి, ఎట్లా ఉండాలని మళ్ళా యెస్. స్పెసిఫికేషన్. మళ్ళా గవర్నర్ కోట, ఎమ్మెల్యే కోట ఇట్లా గవర్నర్ వస్తా కోటా ఉంటాయి. వచ్చేసి ఒక 6 ఉంటాయి. హ్మ్. మీకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు 3 ఉంటాయి. యెస్. టీచర్ ఎమ్మెల్సీలు ఒక 3 ఉంటాయి. హ్మ్. ఒక 14 వచ్చేసి ఎమ్మెల్యేస్ వీళ్ళ ద్వారా ఎన్నుకోబడతారు. ఈ ఓకే. 14 మంది. హ్మ్. ఇంకొక 14 మంది వచ్చేసి యెస్. 20, లోకల్ 40 బాడీస్. అయిపోతున్నాయి. లోకల్ బాడీస్. హ్మ్. లోకల్ బాడీస్ అంటే ఎవరంటే సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు వాళ్ళకి సంబంధించినయా? సర్పంచులు ఉండదు. వార్డ్ హ్మ్. మెంబర్‌లు ఉండదు. ఓకే. ఎంపీటీసీలు, హ్మ్. జెడ్పీటీసీలు, కౌన్సిలర్‌లు, ఓకే. కార్పొరేటర్‌లు వీళ్ళు హ్మ్. ఎన్నుకుంటారు. ఓకే. సర్పంచ్, వార్డ్ మెంబర్‌లకు ఓటులు లేదు. హ్మ్. ఆహ్, వి వి వీళ్ళు వీళ్ళు వి 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 వీళ్ళొచ్చేసి ఇది టీచర్స్, గవర్నర్ కోటాకు ఇది సంబంధించినయి. గ్రాడ్యుయేట్స్, యెస్. ఇది గవర్నర్ కోటా. హ్మ్. గవర్నర్ కోటా అని కాదు గానీ, ఇందులో ఆర్ట్, లిటరేచరు, యెస్. సోషల్ వర్క్ చేస్తోళ్ళని వీళ్ళంతా ఏంది అనంటే సమాజం మీద ఒక బా
బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు సమాజంలో మంచి జరగాలని చెప్పి ఒక సాహిత్యాన్ని రాస్తారు. వాళ్ళ దగ్గర డిఫరెంట్ కళలు ఉంటాయి. ఎస్. మీకు ఈ ఉపాధ్యాయులకి ఎందుకు ఇచ్చిర్రు, వేరే వాళ్ళకి ఎందుకు ఇయ్యలేదు అని అంటే, మన దగ్గర గురువుకు ఉన్నటువంటి విలువ ఇప్పటికీ అదే స్థానం ఉంది. మనం ఎస్. చదువు చెప్పినటువంటి గురువు కనబడ్డా కూడా, ఒక్క నిమిషం, చెప్పండి. కనబడ్డా కూడా మనం ఏం చేస్తాము అని అంటే ఖచ్చితంగా నమస్కరిస్తాము. కొంచెం అవును. ముందు వాళ్ళైతే పాదాభివందనం చేసేది. ఆ ఊర్లో టీచర్ వృత్తి చేసే వాళ్ళు అని అంటే వాళ్ళకు ఒక సపరేట్ ప్లాట్ఫామ్ ఉంటుంది. వాళ్ళకు మంచి అది ఉంటుంది. దాని తర్వాత మనకు గ్రామంలో విలువ ఉన్నది అని అంటే విద్యావంతులకు విలువ ఉంటుంది. ఎస్. అందుకోసం వీళ్ళని సెలెక్ట్ చేసినారు. ఈ లోకల్ బాడీస్ విషయానికి వస్తే మనకు 10 జిల్లాలు ఉంటే 10 జిల్లాలకు ప్లస్ రంగారెడ్డి, మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్కు అడిషనల్ ఒక 4 ఉన్నాయి. ఉమ్మడి 10 జిల్లాలు ప్లస్ 4. తర్వాత ఇక్కడ మీకు గ్రాడ్యుయేట్ వరంగల్, నల్గొండ, ఖమ్మం ఇప్పుడు జరుగుతున్నది ఒకటి, ఇంకొకటి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఒకటి, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ ఒకటి. ఇట్లా ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి 3 ఎక్కడ ఎన్నిక జరిగినా, ఎక్కడ ఖాళీ జరిగినా అప్పటికి దాని ప్రకారం అయితే ఇదే సందర్భంలో కొన్ని విషయాలు మనం అబ్జర్వ్ చేయాలి. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటే ఒక రకమైనటువంటి హడావిడి అనేది మనం రెగ్యులర్గా అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటాం. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఈ అబ్జర్వేషన్ అనేది మనకు చాలా తక్కువ కనబడతా ఉంటుంది. అసలు ఇది ఎందుకోసం అంటారు? ఎమ్మెల్సీలకు ప్రాధాన్యత మీరు చెప్పినట్టుగా ఎక్కువనే అని చెప్తా ఉన్నారు. ఆ కోణాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అయితే మీకు ఎమ్మెల్యే ఎన్నికలకు వచ్చేసరికి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఓటర్ పాల్గొనే ఒక మాస్ ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది. అందులో అవును. కేవలం వాళ్ళు ఎవరినైతే ఎన్నుకోవాలో వాళ్ళ దగ్గర మాత్రమే వాళ్ళ గుర్తుకు దగ్గరనో వాళ్ళ పేరు దగ్గరనో వీళ్ళు ఓటేసి రావాల్సి ఉంటుంది. ఎస్. కానీ ఇది డిఫరెంట్. ఈ మాస్ ఓటింగ్ సిస్టంలో ఎన్నికయ్యే వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు. అవును. కానీ ఈ ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకున్నటువంటి శాసన మండలి కాబట్టి దానికి ప్రతి పద్ధతి మనకు ఓటర్ ఎన్రోల్మెంట్ నుంచి చూసుకుంటే కూడా ప్రతి పద్ధతి ఒక కొత్త రకంగానే ఉంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.